పూరా లోకల్. ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ నేనే కోరుతా. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? అసలు ఇవాళ ఆ సంస్కృతి బంద్ అయిపోయింది. కానీ మంత్రులు, ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా సాయంత్రం పూట ఒక 2 గంటలు 3 గంటలు ప్రజలకి ఓపెన్గా దర్వాజా తెరిచిపెట్టేది. ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్గా దర్వాజా తెరిచి ఎవరు ఏ సంఘ పనులు వచ్చినా, ఏ సంస్థ వాళ్ళు వచ్చినా, ఏ డెలిగేషన్ వచ్చినా కూడా తీసుకుంటోళ్ళు. అట్లా సమస్యల పరిష్కారం అని ఇప్పుడిప్పుడే అంతా గోడలు పెట్టుకున్నారు. అంతా ఇది మాది కాంగ్రెస్ పార్టీ, మా ఎమ్మెల్యే ఉంటేనే పనిచేస్తాం, మా ఎంపీ ఉంటేనే పనిచేస్తాం, మీరు మా ఎంపీ కాదు కదా, మా ఎమ్మెల్యే కాదు కదా అని మీ తాత జాగీరా అని చెప్పి అడుగుతున్నాం. మీకు ఓట్లు వేసిండ్రు, మాకు రాళ్ళు వేసిండ్రా, మాకు పెంకాసులు వేసిండ్రా? మీకైనా గవే ఓట్లు వేసిండ్రు, మాకైనా గవే ఓట్లు వేసిండ్రు. ఇలా మీకు అదృష్టమైన అధికారం వచ్చింది, చేసే దగ్గర ఉండరు. మాకు ప్రతిపక్షంలో కొట్లాడి బిడ్డ అని చెప్పి ఇచ్చింది. మేము కూడా మంత్రులు ఉన్నాం, కానీ గిట్లు ఎప్పుడు చేయలే. 24/7 ఎప్పుడంటే అప్పుడే ఫోన్లు ఎత్తేది, ఎప్పుడంటే అప్పుడే దర్వాజాలు ఓపెన్ చేసేది. కాబట్టి నేను మీకు మాటిచ్చిపోతున్నా, అవసరమైతే ముఖ్యమంత్రి గారికి నేనే అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. మాకు కావాల్సింది మా వల్ల సమస్యల పరిష్కారం కావాలి. కానీ మాకు ఆయన లెటర్ నేను రాయడం వల్ల నా బొడ్ల వల్ల కింద పడిపోవు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ అధికారం ఈ పదవి, ఈ బాధ్యత ప్రజల కోసం ఖర్చు పెట్టమని ఇచ్చింది తప్ప నా అహంకారం కోసం ఇవ్వలేదు. కాబట్టి మాకేం బాధ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పు శంకరప్ప గారు, తప్పకుండా వస్తామని చెప్పు, ఎప్పుడంటే అప్పుడే వస్తామని చెప్పు. నేనే మిమ్మల్ని తీసుకొని పోతా అని చెప్పి మీకు మాట ఇస్తూ, నేను మరొకసారి ఇక్కడున్న అధికారులకు నేను కోరుతున్నాను. ఇక్కడ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు మీరు అనుకుంటాను, మీరు తప్పకుండా రాసి పంపాలి. 4 రోజులుగా రైతాంగం అంతా కూడా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ సమస్య న్యాయమైందని చెప్పి మీరు పంపించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వానికి సోయి ఉండి ప్రభుత్వానికి సెన్సిటివిటీ ఉండి ఈ సమస్య పరిష్కారమైందని చెప్పి భావిస్తున్నాం. పరిష్కారం కాని పక్షంలో తప్పకుండా మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. కాని పక్షంలో ఎక్కడ ఏం చేయాలో తప్పకుండా మా వాళ్ళకి తెలుసు. ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు గొప్పవాళ్ళు ప్రజలు మాత్రమే తప్ప పదవులలో ఉండే నాయకులు మాత్రం కాదు. మీరు శాశ్వతం కాదు బాబు, మీ పదవులు శాశ్వతం కాదు. ప్రజలు శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజ్యాంగం శాశ్వతం తప్ప పదవులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు.